రీసెంట్ గా ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ కి సంబంధించి ఒక మేజర్ లీక్స్ ఆన్లైన్ లో బాగా వైరల్ అవుతున్నాయి. విన్న వాళ్ళకి అది నిజమా కాదా, వినని వాళ్ళకి అదొక స్పాయిలర్ గా అండ్ ఒక సీక్రెట్ గా ఆ లీక్ గురించి క్లారిటీ లేనట్టు చాలా మంది నాకు డౌట్స్ అడిగారు. అదేంటంటే రీసెంట్ గా మనం థండర్ బోల్ట్స్ యొక్క క్రెడిట్స్ లోనే అన్ఎక్స్పెక్టెడ్ గా ఫెంటాస్టిక్ ఫోర్ లోగోని వాళ్ళ అపీరెన్స్ ని, అంటే వాళ్ళు వేరే యూనివర్స్ కి సంబంధించి ఆల్టర్నేటివ్ ఎర్త్ నుండి MCU ఎర్త్ 616కి వచ్చే మూమెంట్ని చూపించేశారు. కాబట్టి అప్కమింగ్గా రాబోయే ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లోని ఎలాంటి సీన్ని చూపిస్తారు, ఎవెంజర్స్ డూమ్స్ డేకి సంబంధించి స్ట్రాంగ్ సీన్ ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వచ్చిన లీక్ అయితే మాత్రం లీక్ అయిన డూమ్స్ డే కాన్సెప్ట్ ఆర్ట్కి కూడా కాస్త సిమిలర్గా ఉందన్నమాట. అవును గైస్, ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్కి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్ రీసెంట్గా ఆన్లైన్లో లీక్ అయ్యి బాగా వైరల్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందే ఈ ఫిలిం రిలేటెడ్ జరిగిన టెస్ట్ స్క్రీనింగ్స్ గురించి, ఆ రిపోర్ట్స్ గురించి కూడా మన ఛానల్లో పెట్టేశాను. కాకపోతే ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ అయితే రీసెంట్గా ఈ ఫిలింకి సంబంధించి జరిగింది కదా. అదే ఈ స్క్రీనింగ్స్ ఎలా జరుగుతాయంటే మొదట సగం వర్క్ కంప్లీట్ అవగానే టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. అప్పుడేమైనా తప్పులున్నా మార్చాలని కొంతమంది స్టూడియోలో చూసిన వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చినా, కాస్త నెగిటివ్ రిసెప్షన్ వచ్చినా అప్పుడు రీషూట్స్ చేసి ఎడిట్ చేసి మరొకసారి సెకండ్ టైం స్క్రీనింగ్ చూపిస్తారు. ఆ మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి, ఈ సీన్స్ ఓకే చేయొచ్చు అని చెప్పి. ఆ తర్వాత ఫైనల్ స్క్రీనింగ్ కంప్లీట్ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చేసిన తర్వాత ఆ డ్యూరేషన్ గురించి, ఈ డ్యూరేషన్ ఇంత పెడితే బాగుంటుందా, ఇంతకన్నా తగ్గిస్తే బాగుంటుందా అని సేమ్ ఆ టైప్లో ఫెంటాస్టిక్ ఫోర్కి ఫస్ట్ స్క్రీనింగ్లోనే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఆ అవుట్పుట్ కానీ సీన్స్ అంతా కూడా నచ్చాయని చెప్పారు. అయినప్పటికీ ఈ ఫిలింకి సంబంధించి రీషూట్స్ జరిగాయి. కొన్ని సీన్స్ని చేంజ్ చేయడమో లేదంటే ఎక్స్ట్రా సీన్స్ని యాడ్ చేయడమో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిలిం కోసం రెడీ చేసిన ఆ 1960s రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ సెటప్, ఆ సెట్ డిజైన్ ని కూడా డూమ్స్ డే లో కూడా యూజ్ చేశారు. మరి అది ఎందుకు యూజ్ చేశారో ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఫిలిం అండ్ డూమ్స్ డే ఫిలిం రిలీజ్ అయిన తర్వాతనే మనకి క్లారిటీ వస్తుందన్నమాట. సో ఆ రీషూట్స్ జరిపిన తర్వాత ఫైనల్ స్క్రీనింగ్ రీసెంట్ గా ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఫిలిం కి సంబంధించి జరిగింది. అప్పుడు వచ్చిన ఫైనల్ డ్యూరేషన్ రిపోర్ట్ అయితే ఈ ఫిలిం 2 hours 10 minutes ఉంటుందని చెప్పి వచ్చిందనమాట రిపోర్ట్. గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3 తర్వాత ఆ రేంజ్ ఎక్కువ డ్యూరేషన్, అంటే 2 hours దాటి ఇంత డ్యూరేషన్ ఉన్న ఎక్కువ ఫిలిం ఇదేనంట. ఇంతకు ముందు వచ్చిన ఈ రీసెంట్ MCU ఫిలిమ్స్ అన్ని కూడా తక్కువ డ్యూరేషన్ లో వచ్చినవే. పోతే లీక్ అయిన ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ అనేది ఈ ఫైనల్ స్క్రీనింగ్ నుండే ఎవరైనా స్టూడియోస్ నుండి లీక్ చేశారా అని. అవును, చాలా మంది ఈ స్క్రీనింగ్ లోని కొన్ని సీన్స్ ని కూడా కంప్లీట్ గా డిస్క్రిప్షన్తో సహా ప్లాట్ని కూడా రివీల్ చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి లీక్ అయిన క్రెడిట్స్లోని వెనెసా కర్బీ, అదే సూజన్ స్టామ్, తన కొడుకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి ఏదో చదివి వినిపిస్తుందంట. ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, లీక్ అయిన ప్లాట్ డిస్క్రిప్షన్తో సహా. తర్వాత లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్లో కూడా చెప్పాను. ఆ తర్వాత మొన్న వచ్చిన ట్రైలర్లో కూడా సూజన్ స్టామ్ ప్రెగ్నెంట్ అని మెన్షన్ చేశారు. రీడ్కి సూజన్ స్టామ్కి పుట్టబోయే ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి చాలా ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి. కాబట్టి గెలాక్టస్ కూడా ఆ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించే వీళ్ళని వెంబడిస్తాడు, ఎర్త్కి వస్తాడు. పోతే ఇక్కడ తన కొడుక్కి చదివి వినిపిస్తున్న సూజన్ స్టామ్ కి పక్క రూమ్ లో ఏదో సౌండ్, ఎవరో ఉన్నట్టు వినిపిస్తుంది సౌండ్. సో వెంటనే చెక్ చేయడానికి వెళ్తుంది. అలా తన కొడుకుని ఆ రూమ్ లోనే ఉంచేస్తుంది. సో ఆ రూమ్ లో ఏది లేకపోయేసరికి మళ్ళీ తిరిగి తన కొడుకు దగ్గరికి వచ్చేసరికి షాక్ అవుతుంది. తన కొడుకు పక్కన డాక్టర్ డూమ్ కూర్చొని ఉంటాడనమాట. ఫేస్ అయితే చూపించలేదు, అంటే RDJ ఫేస్ అయితే చూపించలేదు, కానీ మాస్క్ తోటి డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పక్కన కూర్చుంటాడంట. సూజన్ స్టామ్ అన్న, ముఖ్యంగా రీడ్ రిచర్డ్స్ అన్న డాక్టర్ డూమ్ కి అస్సలు పడదు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ ఎనిమీ క్లాష్ గురించి ప్రీవియస్ గా ఫెంటాస్టిక్ ఫోర్ ఫిలిమ్స్ చూసినా, కామిక్స్ చదివినా మీకు క్లియర్ గా తెలిసే ఉంటుంది. ఈ ఫిలింలో గెలాక్టస్ కూడా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి వెతికేది ఎందుకంటే తనకి చాలా ఎక్స్ట్రాడినరీ పవర్స్ వల్ల కంప్లీట్ గా న్యూ రియాలిటీస్ ని, న్యూ వరల్డ్స్ ని కూడా క్రియేట్ చేయగలడు. చాలా స్ట్రాంగ్, పవర్ఫుల్ అనమాట. ఆ విధంగా కొత్త వరల్డ్స్ ని, రియాలిటీస్ ని క్రియేట్ చేయగలిగితే గెలాక్టస్ యొక్క ఆకలికి ఆ కొత్త ప్రపంచాలని అలా తను తింటూ ఉంటాడు. కాబట్టి కొత్త ప్లానెట్స్ ని వెతకాల్సిన అవసరం లేదు. ఓకే, గెలాక్టస్ అంటే ప్లానెట్ ఈటర్ కాబట్టి తనకి ఫుడ్ సోర్స్ గా ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పనికొస్తాడు. కానీ డాక్టర్ డూమ్ కి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అవసరం ఎందుకు ఉంటుంది? తన పక్కన ఎందుకు కూర్చుంటాడంటే వాళ్ళ పేరెంట్స్ మీద కేవలం ఆ ఎనిమి శత్రుత్వం మాత్రమే కాదు, రీడ్ కుటుంబాన్ని దూరం చేసి కంప్లీట్గా రీడ్ని బాధలు పెట్టాలని మాత్రమే కాదు, తన కుటుంబాన్ని తనే పొందాలని అనుకుంటాడు డాక్టర్ డూమ్, అంటే సూజన్ స్టామ్ అండ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని. దాంతోపాటు డాక్టర్ డూమ్ చాలా అచీవ్ చేయాలనుకుంటాడు కదా. రీడ్ కన్నా ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువగా అచీవ్ చేసి గాడ్ ఎంపరర్ డూమ్గా మారిన తర్వాత తన వారసుడిగా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని మెంటర్గా కూడా గైడ్ చేద్దామని అనుకుంటాడు, లైక్ ఒక మ్యానిపులేషన్ లాగా. ఇన్ఫాక్ట్ గాడ్ ఎంపరర్ డూమ్కి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి ఫైట్ కూడా జరుగుతుంది. అంటే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కూడా తిరగబడతాడు, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. సో కంప్లీట్గా ఈ డూమ్స్ డే సీక్రెట్ వార్స్లోని మెయిన్ హీరోగా మనకి రీడ్ రిచర్డ్సే ఉండొచ్చు. డాక్టర్ డూమ్ తోటి ఒక పగ తీర్చుకునే విధంగా పెద్ద ఫైట్ ఉండొచ్చు వాళ్ళిద్దరికి పర్సనల్గా. ఆల్రెడీ లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్ లో కూడా అక్కడ సూజన్ స్టామ్, దాంతోపాటు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కూడా డూమ్ పక్కనే ఉన్నారనమాట. ఎందుకు వీళ్ళకి గతం గుర్తులేదా, మ్యానిపులేట్ చేసే వీళ్ళ వరకు తీసుకువెళ్ళాడా అంటే, ఎప్పుడైతే మొత్తం ఇన్కర్షన్స్ క్రియేట్ అవుతాయో బియాండర్స్ వల్ల మల్టీవర్స్ డ్యామేజ్ అయ్యి
టూ ఎర్త్స్ కొలైడ్ అయ్యి మొత్తం ఇన్కర్షన్స్ వల్ల ప్రపంచాలన్నీ కూడా నాశనం అయిపోతుంటాయి అనమాట. ఆ టైంలోనే మాలిక్యూల్ మ్యాన్ ని ట్రాప్ గా వాడుకుని ఈ బియాండర్స్ దగ్గర ఉన్న పవర్ ని దొంగలించి డూమ్ కంప్లీట్ గా ఈ ముక్కలవుతున్న ప్రపంచాలన్నింటినీ కూడా ఈ ఎర్త్ ని గానీ ప్లానెట్స్ ని గానీ ప్యాచ్ వర్క్ ప్లానెట్ గా మొత్తం ఆ ముక్కలవుతున్న అన్నిటినీ కూడా కలిపి ఒక న్యూ ప్లానెట్ ని న్యూ బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తాడు. ఆ న్యూ బ్యాటిల్ వరల్డ్ కి తనే గాడ్ ఎంపరర్ డూమ్ అవుతాడు అనమాట. అలా కొత్త ప్రపంచం క్రియేట్ అయిన తర్వాత ఆ ప్లానెట్లో సర్వైవ్ అయిన సర్వైవర్స్ అందరూ కూడా డూమే మనకి దేవుడు, మనకి ఎంపరర్ అని చెప్పి భావిస్తారనమాట. అందుకని ఇక్కడ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అండ్ సూజన్ స్టామ్ వాళ్ళకి గతం కంప్లీట్ గా గుర్తు రాని టైంలో అయి ఉంటుంది ఈ లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్. ఇన్ఫాక్ట్ ఇది ఫిలిం ఫైనల్లోని ఈ సీన్స్ ఏ విధంగా ఉంటాయో తెలియదు. ప్రస్తుతానికి అవి కేవలం కాన్సెప్ట్ ఆర్ట్స్ మాత్రమే. తర్వాత ఆ సీన్స్ ని వేరే విధంగా కూడా మార్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ లీక్ అయిన ఈ స్మాల్ క్రియేట్ సీన్ లోని అంతే డూమ్ మాస్క్ వేసుకుని ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పక్కన కూర్చొని తనని తీసుకువెళ్ళిపోతున్నట్టు ఆ సీన్ ఎండ్ అయిపోతుంది అనమాట. అక్కడతోటి ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అంతా కూడా రెట్రో ఫ్యూచరిస్టిక్ గా ఆల్టర్నేటివ్ యూనివర్స్ లో ఉంటారు కదా, ఈ డూమ్ కూడా ఆ యూనివర్స్ కి చెందినవాడే అని చెప్పి ఇంతకు ముందు తెలిపారనమాట. మేబీ ఆ యూనివర్స్ ఆ ఎర్త్ మొత్తాన్ని కూడా గెలాక్టస్ సొంతం చేసుకుని డిస్ట్రాయ్ చేసేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎర్త్ 616కి మల్టీవర్స్ ట్రావెల్ చేసినట్టు కూడా కాన్సెప్ట్ ఆర్ట్స్లో లీక్ అయింది. అంటే వీళ్ళందరూ కూడా ఎర్త్ 616కి అయితే వస్తారనమాట. మరి ఈ క్రెడిట్స్లోని ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పక్కన డాక్టర్ జూమ్ కూర్చున్న సీన్ అనేది ఈ ఎర్త్ 616కి వచ్చిన తర్వాతనా లేదంటే ముందు సీన్ అనేది ఫిలిం చూస్తేనే మనకి క్లారిటీ వస్తుంది. ఇన్ఫాక్ట్ చాలా మంది ఈ క్రెడిట్ని నమ్మాలా వద్దా అనే డౌట్స్లో కూడా ఉన్నారు. రీసెంట్గా స్క్రీనింగ్ అయితే ఫైనల్గా జరిగింది, కానీ కంప్లీట్గా ట్రస్టబుల్ సోర్స్గా అక్షరాల నమ్మాలా లేదా అనేది తెలియదు అనమాట. ఎందుకంటే సమ్టైమ్స్ ఈ ఫైనల్ స్క్రీనింగ్లో చూపించిన క్రెడిట్ సీన్స్ని మారుస్తూ ఉంటారు. క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ కానీ ఇంతకుముందు థండర్ బోల్ట్స్ కానీ చాలా ఫిల్మ్స్కి కూడా ఫైనల్ స్క్రీనింగ్లో చూపించిన క్రెడిట్ సీన్స్ని లీక్ అయిన తర్వాత వేరే విధంగా రీషూట్స్ చేసి మార్చేస్తారనమాట. అంటే మార్వెల్ వాళ్ళు కొన్ని ఫిలిమ్స్ గురించి, కొన్ని మేజర్ ఫిలిమ్స్ గురించి ఓన్లీ క్రెడిట్ సీన్స్ గురించే ఒక 3 to 4 సీన్స్ని షూట్ చేసుకుంటారనమాట. ఏ క్రెడిట్ సీన్ని పెడితే హైప్ బాగుంటుంది, ఏ క్రెడిట్ సీన్ పెడితే ఫిల్మ్కి పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుందో, ఏ క్రెడిట్ సీన్ పెడితే అసలు సంబంధం లేకుండా ఉంటుందనే ఫైనల్ రిపోర్ట్స్లోని ఫైనల్ స్క్రీనింగ్ డ్యూరేషన్ చెప్పేటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ని ఫైనలైజ్ చేస్తారు. ఈ విధంగా ఫైనల్ స్క్రీనింగ్ రిపోర్ట్లో అయితే మాత్రం చూసిన వ్యక్తి దీని గురించి లీక్ చేశాడనమాట ఆన్లైన్లో. ఇది బాగా వైరల్ అవుతుంది. మరి ఈ ఫైనల్ స్క్రీనింగ్లోని ఈ క్రెడిట్ సీన్ అందరికీ నచ్చిందా లేదా, ఇదే ఫైనలైజ్ చేసి ఫిలింలో కూడా పెడతారా లేదంటే ఫిలింలో ఏమైనా చేంజ్ చేస్తారా అనేది మన ఫిలిం రిలీజ్ దగ్గరలోని క్రిటిక్స్ గురించి అండ్ కొన్ని ఫిలిం ఫెస్టివల్స్లోని కొన్ని స్క్రీనింగ్స్ జరుగుతారనమాట. ఆ టైంలో ఈ ఫిలింకి సంబంధించి ఫస్ట్ రివ్యూస్తో పాటు ఈ క్రెడిట్ సీన్ కూడా లీక్ అయిపోద్ది. అది అఫీషియల్ క్రెడిట్ సీన్ అనమాట. అది ఫైనల్గా మార్చడానికి కుదరదు కాబట్టి అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఈ సీనే అప్పుడు కూడా ఉందంటే ఇక ఫైనలైజ్ చేసినట్టే. లేదు ఏమైనా మార్చారంటే అప్పుడు లీక్ అయిన దాని గురించి తెలుసుకుందాం. మొత్తానికి డాక్టర్ డూమ్ పక్కాగా క్రెడిట్ సీన్స్లోని పెట్టాల్సిందే, ఆర్జీజే ఫేస్ ఉన్నా లేకపోయినా. కాకపోతే ఈ లీక్ అయిన క్రెడిట్ సీన్ అనేది లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్లోని కూడా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్, సూజన్ స్టామ్ కూడా డాక్టర్ డూమ్ పక్కనే ఉన్నారు. దానికి కొద్దిగా సిమిలర్గా అనిపించింది. మరి చూద్దాం ఏ క్రెడిట్ సీన్ ఉంటుందో. మొత్తానికి మీకైతే ఈ లీక్ అయిన డీటెయిల్స్ గురించి, ఫైనల్ స్క్రీనింగ్ రిపోర్ట్ గురించి, డ్యూరేషన్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చిందనుకుంటా. ఫైనల్ స్క్రీనింగ్ రిపోర్ట్లో కూడా ఈ ఫిల్మ్కి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే మరీ బ్లాక్ బస్టర్ హై లెవెల్ అని కాదు, కానీ సినిమా బాగుంది అని వచ్చిందనమాట. థండర్ బోల్ట్స్కి హై లెవెల్లో వచ్చింది. అంటే రీసెంట్ పేస్లోని అన్ని ఫిల్మ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే థండర్ బోల్ట్స్కి ఆ హై రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది ఫైనల్ స్క్రీనింగ్లోని. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా రెగ్యులర్ ఆడియన్స్ టాక్ అనేది యావరేజ్గా మారిపోయిందనమాట. మొదట్లో క్రిటిక్స్ కూడా రెస్పాన్స్ బాగుంది. అందువల్లనే ఫైనల్ రన్లోని అంత స్ట్రాంగ్ లాంగ్ రన్ హోల్డ్ని బాక్స్ ఆఫీస్ని అచీవ్ చేయలేకపోయింది ఆ ఫిలిం. బట్ ఈ ఫిలిం అచీవ్ చేయొచ్చు. పర్ఫెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద క్లాషెస్ కూడా ఈ ఫిలిం రిలీజ్ అయిన నెక్స్ట్ మంత్స్లో, అదే ఆగస్ట్ టైంలోని పెద్ద క్లాష్ ఉండదు కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.